మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా విడుదలైంది. అభిమానులు పండగ చేసుకుంటున్నారు. కానీ సోషల్ మీడియాలో డిజాస్టర్ ఓజీ ట్రెండ్తో విమర్శలు వస్తున్నాయి. ఈ విరుద్ధ స్పందనలు ఆసక్తికరంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజీ సినిమా నేడు విడుదలై ఆకట్టుకుంటోంది. పవన్ అభిమానులను బాగా అలరిస్తోంది. సినిమాలో తమ అభిమాన హీరోని చూసి వారంతా సంతోషంలో సంబరాలు చేసుకుంటున్నారు. చాలా కాలం తర్వాత పవన్ నుంచి ఇలాంటి సాలిడ్ మూవీ రావడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అయితే కొందరు ఫ్యాన్స్ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకోవడం, పటాసులతో సెలబ్రేట్ చేసుకోవడం పలు ప్రాంతాల్లో కనిపిస్తుంది. అత్తారింటికి దారేది తర్వాత పవన్ నుంచి ఇలాంటి సాలిడ్ హిట్ సినిమా పడలేదు. సక్సెస్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఓపికతో వెయిట్ చేస్తూ వచ్చారు. ఈ సారైనా వస్తుందేమో అని ప్రతి సినిమాకి ఆశించారు. ప్రతి సినిమాకి నిరాశనే ఎదురయ్యింది. కానీ ఓజీ వాటికి ఫుల్ స్టాప్ పెట్టింది. ఫ్యాన్స్ ఊగిపోయేలా చేసింది. వెండితెరపై పవన్ కళ్యాణ్ స్టైలిష్ వాక్, యాక్షన్ సీన్లు, దర్శకుడు సుజీత్ టేకింగ్, ఒక అభిమానిగా ఆయన తన అభిమాన హీరోని చూపించిన విధానం, దీనికి తోడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందించిన సంగీతం, ముఖ్యంగా బీజీఎం సినిమాని వేరే స్థాయికి తీసుకెళ్లిపోయాయి. థియేటర్లకి పూనకాలు తెప్పించాయి. ఓవైపు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఓజీ సక్సెస్ సెలబ్రేషన్స్లో బిజీ ఉంటే, మరోవైపు యాంటీ ఫ్యాన్స్ సినిమాపై నెగటివ్ ప్రచారం చేస్తున్నారు. పనిగట్టుకుని ట్రోల్ చేస్తున్నారు. సినిమా బాగా లేదని, డిజాస్టర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ట్విట్టర్లో ఏకంగా డిజాస్టర్ ఓజీ అని యాష్ ట్యాగ్ని ట్రెండ్ చేస్తున్నారు. సినిమా బాగలేదని, మూవీలో కథ లేదని, ఎలివేషన్లు తప్ప ఇంకా ఏం లేదంటున్నారు. ఆహా ఓహో అని హడావుడి చేశారు. చివరికి మీరు చేసింది ఇదేనా అని సెటైర్లు వేస్తున్నారు. అతిగా మోస్తే ఇలానే ఉంటుందంటున్నారు. సుజీత్ పార్ట్లుగా సినిమా బాగానే తీస్తాడని, కానీ ఎంగేజింగ్గా తీయలేడని నిరూపితమయ్యిందంటున్నారు. చేసిన పాపం ఊరికే పోదు అని, ఈ మూవీ కూడా పోయిందని, సినిమా అస్సలు బాగలేదని, డిజాస్టర్ అని, వరస్ట్ అంటూ ట్విట్టర్లో పోస్టులు పెడుతున్నారు. ఒకేసారి వేలమంది నెటిజన్లు ఈ ట్యాగ్తో పోస్టులు పెట్టడంతో డిజాస్టర్ ఓజీ ట్యాగ్ ట్రెండింగ్లోకి వచ్చింది. ఓవైపు పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటుండగా, ఇలాంటి నెగటివ్ ప్రచారం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 42/25, 2025 మరి ఇంతగా నెగటివ్ ప్రచారం చేస్తున్నది ఎవరనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ట్వీట్ల ఐడీలను, ట్విట్టర్ ఐడీ ఫోటోలను గమనిస్తే మెయిన్గా ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్ ఉన్నారు. అందులో ఒక ఊహించని హీరో ఫ్యాన్స్ ఎక్కువగా ఉండటం గమనార్హం. పవన్ కళ్యాణ్కి, అల్లు అర్జున్కి గత కొంత కాలంగా పడటం లేదు. ఫ్యాన్స్ మధ్య వార్ జరుగుతుంది. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్సే ఇదంతా చేస్తున్నారని అంతా భావించవచ్చు. కానీ అనూహ్యంగా బన్నీ ఫ్యాన్స్ కంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎక్కువగా ఓజీ మూవీని ట్రోల్ చేస్తుండటం గమనార్హం. ఈ దారుణమైన ఫోటోలు, కామెంట్లు చేస్తున్న వారిలో ఎన్టీఆర్ ఫోటోలతో ఐడీలు ఉన్న నెటిజన్లే కావడం గమనార్హం. వారంతా డిజాస్టర్ ఓజీ అనే హ్యాష్ ట్యాగ్ని ట్రెండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన కొందరు అభిమానులు వివరణ కూడా ఇచ్చారు. దేవర సినిమా సమయంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నెగటివ్ ప్రచారం చేశారని ట్వీట్లు పోస్ట్ చేసి మరీ ఈ కామెంట్లు పెడుతున్నారు. దేవర సినిమా సమయంలో పవన్ అభిమానులు ఇలా నెగటివ్ ట్రోల్ చేసినందుకు ఇప్పుడు ఓజీ సినిమాని తాము ట్రోల్ చేస్తున్నామని చెప్పడం గమనార్హం. 32/7-24, 2025 అంతేకాదు ఎన్టీఆర్ ఫ్యాన్స్తో పాటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఈ నెగటివ్ ప్రచారంలో భాగమయ్యారని తెలుస్తోంది. కొన్ని ఐడీలలో అల్లు అర్జున్ ఫోటోలు కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్ పేర్లు వచ్చేలా ఆయా అకౌంట్లు ఉన్నాయి. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఉన్నారా అనే సందేహం కలుగుతుంది. అయితే ఇటీవల అల్లువారి ఇంట్లో చోటు చేసుకున్న విషాదం నేపథ్యంలో పవన్, బన్నీ కలిసిపోయారు. తమ మధ్య విభేదాలు లేవనేలా కనిపించారు. అయితే ఆ ప్రభావం ఈ ట్రోలింగ్ విషయంలో కనిపిస్తుంది. ఓజీని ట్రోల్ చేస్తున్న వారిలో బన్నీ ఫ్యాన్స్ చాలా తక్కువగా ఉంటున్నారు. ఇది వారి మధ్య రిలేషన్ని ప్రతిబింబిస్తుంది. మరోవైపు ఈ నెగటివ్ ప్రచారం చేసే వారిలో కొందరు మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ఉన్నారని అంటున్నారు. కాకపోతే అది చాలా తక్కువగానే ఉంది. కానీ ఎక్కువగా ఎన్టీఆర్ అభిమానులే చేస్తున్నట్టు ట్వీట్లని బట్టి తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఓజీ నెగటివ్ ప్రచారం వెనుక రాజకీయ కోణం కూడా ఉందని తెలుస్తోంది. వైఎస్ జగన్ అభిమానులు, వైసీపీ అభిమానులు కూడా ఇందులో భాగమయ్యారని తెలుస్తోంది. చాలా ట్విట్టర్ అకౌంట్లకి జగన్ ఫోటోలున్నాయి. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్కి, జగన్కి పడదు. ఇద్దరూ ఒకరినొకరు బద్ధశత్రువులుగా చూసుకుంటారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారు. అధికార ప్రతిపక్షాలకు మధ్య గొడవలు ఉన్నాయి. ఆ గొడవతోనే ఓజీ సినిమాపై నెగటివ్ ప్రచారం చేస్తున్నట్టు సమాచారం. ఇలా ఎన్టీఆర్ ఫ్యాన్స్, వైసీపీ కార్యకర్తలు మెయిన్గా ఓజీ సినిమాపై నెగటివ్ ప్రచారం చేస్తున్నట్టు పవన్ అభిమానులు ఆరోపిస్తున్నారు. ఇది వారి పనే అంటూ ప్రూఫ్ చూపిస్తున్నారు. 3/24, 2025 అయితే ఇండస్ట్రీలో పవన్కి, ఎన్టీఆర్కి మధ్య మంచి అనుబంధమే ఉంది. పవన్ని తారక్ బాబాయ్ అని పిలుస్తారు. వాళ్ళు బాగానే ఉంటారు. మధ్యలో అభిమానులు కొట్టుకోవడం విచారకరం. అయితే ఎవరు ట్రోల్ చేసినా, ఎవరు కొట్టుకున్నా సినిమా బాగుంటే,
మూవీలో కంటెంట్ ఉంటే అది ఆడియన్స్కి ఎక్కితే ఎవరూ దాన్ని ఆపలేరు. మరి ఓజీ విషయంలోనూ అదే జరుగుతుందా అనేది చూడాలి. సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ఓజీ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ నటించింది. ఇమ్రాన్ హష్మీ నెగటివ్ రోల్ చేశారు. ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రియారెడ్డి, శుభలేఖ సుధాకర్, రాహుల్ రవీంద్రన్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. డివివి దానయ్య నిర్మించిన ఈ మూవీ ప్రస్తుతం థియేటర్లలో పాజిటివ్ టాక్తో రన్ అవుతుంది. ఫస్ట్ డే ఈ మూవీ చాలా సినిమాల రికార్డులు బ్రేక్ చేయబోతుందని తెలుస్తోంది. ఓజీ సినిమా విజయం గురించి వ్యతిరేక అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్, విమర్శలతో సినిమా విజయంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.